హాయ్ ఫ్రెండ్స్ అను. హలో ఫ్రెండ్స్ అను. అను హలో ఫ్రెండ్స్ అను. అను హాయ్. వెనకటికి అట్లా ఉండే అనమాట. ప్రసనం వరగోసి ఒడ్లు కొట్టి ఇంటికి తెచ్చి దెబ్బకుతుంది. వీళ్ళమ్మ పంపులకు జొన్నయ్యకనికి పోతే జొన్నయ్యకనికి రాక ఇక దాంట్లో ఇట్లా ఇరిస్తే పట 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 చూడండి మీరు చెప్తుంది అక్క మరి. ఇది అమ్మ కర్ణాటక మనిషి కదా బాగా చేస్తుందంట. జొన్న ఉండే కానీ పోయలేదు. జొన్న ఇట్లా వెనక్కి పోయి ఇరిచేసింది. అతనికి అంత శాంతమా 8 నెలల ఒక్క మాట లేదు. కొట్లు కొడుతున్నారు నాన్నసేపు తీసుకొని వద్దు కప్ప కొట్టకు అదే పని నేను దొరకపోతా అంటున్నాను. గైస్ నైట్ మొత్తం గాలి వచ్చింది కదా, ఆ గాలికి మొత్తం మామిడి పండ్లు మొత్తం రాలిపోయినాయి. సో అక్కడికి వెళ్ళి మొత్తం మామిడి పండ్లు తీసుకొస్తాం. కవర్ తీసుకెళ్తున్నా. చూస్తున్నారా ఫుల్ కాయలు పడ్డాయి. మామిడికాయలు పగిలిపోయినాయి కదా అన్నీ. మంచి మంచిగా తీసుకున్నాను. అంతేనా? సరే చేద్దాం. చూడడానికి కాయ మంచి మంచిగా. ఓకే చూడండి గైస్ మొత్తం దెబ్బలు తాకినాయి పైనుంచి పడ్డాక. మొత్తం ఖరాబ్ అయినాయి కదా ఇవన్నీ. అవునవును. ఇట్లా పడితే కాయ తినవద్దు కూడా కాదు. అది పగిలినవి కూడా అట్లే కారం పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు. అదే అదే కారం ఇప్పుడు నాయన ఇప్పుడు పోసుకోని అనుకో, ఒక కాయ కోసుకొని తింటే ఇప్పుడు నాయన పెట్టుకోవచ్చు. తీసుకుందామా మరి? తీసుకోవచ్చు అంటున్నా, అట్లా అంటున్నా. ఇంకా బాగున్నా. ఏడేంది ఇంతమంది జమ అయినారు ఇక్కడంతా. 100 రోజుల పని గురించి చర్చ జరుగుతుంది. నీరు కొద్ది ఏ ఫోటో లే, కాయలన్నీ రాలిపడ్డాయి. పొద్దుగాల ముఖం కడగావు ఏంద్రా ఇది? బిర్యానీ కావాలనా? నాకు ఇస్తావా దమ్ బిర్యానీ? మరి ఇస్తావా? చిప్స్ కావాలన్నా దమ్ బిర్యానీ కావాలా? చిప్సా? చిప్స్ బాగాలేకుంటే దమ్ బిర్యానీ తింటావా? నాకు ఇస్తావా లేదా? మరి ఇయ్యావు నువ్వు, లేవు కొనుక్కున్నాక ఇయ్యావు. ఏది కొనుక్కోదాం చెప్పు. పండు తీసుకుంటివే దమ్ బిర్యానీ? నాకు ఇస్తావా పండు? తిందునా మరి? ఇక్కడ చూడు, తీసుకుంటావా దమ్ బిర్యానీ? నాకు ఇస్తావా ఇవ్వ చెప్పు. ఇస్తాను. ఆగరా, ఎడిపోతున్నావు? అంతే, పండమ్మకు దమ్ బిర్యానీ ఇప్పించిన. ఇస్తావా పండు? చూపి అక్కడ దమ్ బిర్యానీ చూపి. ఇస్తావా నాకు బిర్యానీ? కొంచెం ఏవా నాకు కొంచెం నాకు దమ్ బిర్యానీ ఇయ్యి. ఏయ్ అన్నావా? ఏ కదా మడిరా, నాకు కొంచెం దమ్ నాకు కొంచెం. ఓ చాలు చాలు. ఉండండి. బాయ్ బాయ్ బాయ్. తాటూరు వెళ్తున్నాం, చిన్న పని ఉంది. పోని పోని అది పోని ట్రాక్టర్ పోని. ఏ అల్లుడు ఇదా మామ. మామ మామాను నేను మామంకాయ అని చెప్పు. మామాను ఏమంటావు?
హాయ్ ఫ్రెండ్స్, మేము ఎంగేజ్మెంట్ పోతున్నాము. మా మామ మా అల్లుడు. హాయ్ చెప్పు బేటా, హాయ్ చెప్పు. హాయ్ అని చాక్లెట్ తినవద్దు, తినబెట్టరు. ఏం పెడతారు? బాయ్ అని చెప్తున్నాం. రైట్ స్టార్ట్. బండ్లు అయితే వస్తున్నాయి. మన అన్న వస్తున్నాడు. అప్పగాడు కూడా వస్తాడు ఇప్పుడు. అప్ప పెళ్ళి కొడుకు వచ్చింది బయటికి అన్న. ఊరి ముందు ఎవరైనా వేసుకోమమ్మా నెత్తి మీద. ఈడవరిని ఇద్దరు ఈడవరిని. ఓకే మామ బాయ్. పదండి ఎంగేజ్మెంట్కి పోదాం. పదండి పదండి పదండి. పద పద బాయ్. వస్తున్నాం వెళ్ళండి. హే వెంకట్, తొందరగా వచ్చేసేనమ్మా. ఆటోనన్నా హే గాయ్స్, అన్నది ఎంగేజ్మెంట్ ఉంది. ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం. ఫుల్ ఎంజాయ్. పిచ్ అయిపోవాలి ఇప్పుడు మొత్తం. చిల్. ఇక్కడ లెఫ్ట్ కొడితే అంగర్ రైచు. అదే అది వచ్చింది అట్లా వెళ్ళి ఇదివరకు కానీ. అవునా? ఇక్కడ లేదు, వెళ్ళి ఒకటే రోడ్డు ఇక పక్క ఇదే. పల్లి బాయ్ బాయ్. రేవంత్ రెడ్డి ఊపే ఇట్లా 2 ఏళ్ళు కేసీఆర్ నాకు లేకుంటే. నువ్వు నాకు పాండి పాండి